అస్సలాము అలైకుం స్నేహితులారా, ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడబోతున్నాం. ఈ విషయాన్ని మనం గమనించకపోతే అది మన ఆరోగ్యానికి పెద్ద హాని కలిగించవచ్చు, ఒకవేళ మరణానికి కూడా దారితీయవచ్చు. ఆ విషయం ఏమిటి? ఉదయం నిద్రలేచిన వెంటనే మనం చేయాల్సిన ఒక సరళమైన కానీ అత్యంత అవసరమైన విషయం. కానీ మనలో చాలామంది దీని గురించి ఆలోచించరు, శ్రద్ధ పెట్టరు, లేదా ఇప్పటివరకు దీని ప్రాముఖ్యతను అర్థం చేసుకోలేదు. మనం ఒక్కసారి ఆలోచిద్దాం. రాత్రి మనం నిద్రపోతున్నప్పుడు మన చేతులు ఎక్కడెక్కడో తిరిగి ఉండవచ్చు. మనకు దాని గురించి ఎలాంటి సమాచారం ఉండదు. కొన్నిసార్లు మన చేతులు వివిధ ప్రదేశాలను తాకి ఉండవచ్చు. బహుశా బల్లి, ఇతర కీటకాలు లేదా విషాణువులను వ్యాప్తి చేసే జీవులు మన చేతులపైకి వచ్చి ఉండవచ్చు. వాటి మలం, శరీరం లేదా లాలాజలం కూడా మన చేతులకు అంటుకుని ఉండవచ్చు. ఇది చాలా ప్రమాదకరం, ఎందుకంటే ఇలాంటి విషాణువులు మన శరీరంలోకి ప్రవేశిస్తే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. అందుకే ముత్నబీ సల్లల్లాహు అలైహి వసల్లం మనకు చాలా స్పష్టంగా చెప్పారు, ఉదయం నిద్రలేచిన వెంటనే నీ 2 చేతులను, ముంజేతులను, అరచేతులను 3 సార్లు కడగాలి. ఈ ఒక్క విషయం చేయకుండా మనం ఏమీ చేయకూడదు. ఉదాహరణకు, మనం బ్రష్ తీసుకోకూడదు, నోటికి చేయి తీసుకెళ్లకూడదు, పేస్ట్ తీసుకోకూడదు. స్త్రీలైతే పిండి కలపకూడదు, ఆహారం వండకూడదు, ఆహారంలో చేయి పెట్టకూడదు. అలాగే కళ్ళలోకి చేయి తీసుకెళ్లకూడదు. ఇలా ఏ విషయం చెయ్యకూడదు. ఈ విషయం ఎందుకు ఇంత ముఖ్యమైనది? ఎందుకంటే రాత్రంతా మన చేతులు ఎక్కడెక్కడో తిరిగి ఉండవచ్చని మనకు తెలియదు. ముత్నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పినట్లు మన చేతులకు విషాణువులు అంటుకుని ఉండవచ్చు. ఉదాహరణకు, బల్లి వంటి జీవులు, బల్లి శరీరం, మలం లేదా లాలాజలం మన చేతులకు తగిలితే అది విషాన్ని వ్యాప్తి చేస్తుంది. ఇది మన శరీరంలోకి ప్రవేశిస్తే అది తీవ్రమైన రోగాలకు కారణం కావచ్చు. అందుకే అందరూ ఈ ఒక్క విషయాన్ని గమనించాలి. ఉదయం లేచిన వెంటనే మన 2 చేతులను 3 సార్లు బాగా కడగాలి. ఇది ఒక సరళమైన విషయం, కానీ ఇది మన ఆరోగ్యానికి పెద్ద మార్పు తెస్తుంది. ఈ అలవాటును మన జీవితంలో భాగం చేసుకోవాలి. ఈ సమాచారాన్ని మన కుటుంబ సభ్యులతో కూడా పంచుకోవాలి, ఎందుకంటే ఈ జ్ఞానం అందరికీ ఉపయోగపడుతుంది. మన అందరికీ ఆరోగ్యం, సంతోషం లభించాలని అల్లాహ్ ఆశీర్వదించాలి. ఈ సమాచారం ఉపయోగకరంగా అనిపిస్తే ఈ వీడియోను లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఉపయోగకరమైన సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అస్సలాము అలైకుం.